మేడ్చల్ షామీర్పేట్ కు మెట్రో పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సంవత్సర కానుకగా పారడైస్ నుండి మేడ్చల్ జేబీఎస్ నుండి షామీర్పేట్ వరకు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ప్రకటనపై మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ మండల ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేయడం జరిగింది. మేడ్చల్ పట్టణ శాఖ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోమారం రామనారెడ్డి, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి దీపికా నరసింహారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి జి సురేందర్ ముదిరాజ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ రొయ్యపల్లి మల్లేష్ గౌడ్, వైస్ చైర్మన్లు దామన్న ప్రభాకర్, చిర్ల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, వివిధ కాంగ్రెస్ అనుబంధ సంఘ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పనులు పూర్తయితే మేడ్చల్ ప్రజల చిరకాల స్వప్నం మెట్రో ప్రయాణం నగరానికి వెళ్లేందుకు ప్రయాణికులకు సులువుగా ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జి సురేందర్ ముదిరాజ్ తెలియజేశారు. మేడ్చల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఆయన కృషి మరవలేనిదని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన యనమల రేవంత్ గారు సీఎం గారు మనకు కానుకగా మనకిన్న అంటే ప్యారడైస్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ మనము రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు ఇళ్ళవేళ్ళ రుణపడి ఉంటామని ఈ విధంగా సందర్భంగా చెప్పారు. జై కాంగ్రెస్. కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మనకు న్యూ ఇయర్ కానుకగా మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకి జూబ్లీ నుంచి ప్యారడైస్ నుంచి మనకి మేడ్చల్ వరకు ఒక 23 కిలోమీటర్స్ మనకి మెట్రో రైల్ ఏర్పాటు. అదే మండలానికి కూడా షార్ట్కట్ కిలోమీటర్స్ మరి దాన్ని తొలగించడం జరిగింది మెట్రో రైల్. సో మన మెట్రో డిపార్ట్మెంట్ మనకి ముఖ్యమంత్రి గారు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మనకు త్వరలో ఒక గ్రీన్స్ లోపు టీపీఆర్ ప్రాజెక్ట్ కూడా రెడీ చేయమని కూడా చెప్పారు. బికాస్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఆఫ్ లాట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ మేడ్చల్ మున్సిపాలిటీ అండ్ త్రూ మండలైజ్ ఓన్లీ ద పీపుల్ ఫేసింగ్ డిఫరెంట్ డిఫికల్టీస్ డ్యూ టు ట్రాఫిక్ ప్రాబ్లమ్. అదంతా మనకి మెట్రో చేయడం జరిగింది. త్వరలోనే మనకి మెట్రో రావడం జరుగుతుంది. అదేవిధంగా అప్పుడు కూడా మరి కాంగ్రెస్ పాలనలో మర్రి చెన్నారెడ్డి గారు మేడ్చల్ని చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి రోడ్స్ తేవడం జరిగింది. మరి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి మెట్రో రైలు అడిగినా కూడా మన విస్తరణ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి దొరికినందుకు కూడా అందరి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడ్చల్ పట్టణానికి మరియు షామీర్పేట్ మండల కేంద్రానికి మెట్రో రైలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి మేడ్చల్ వరకు పొడిగింపు చేయడం జరిగింది, ప్రకటన చేయడం జరిగింది. మరి మేడ్చల్లో మరి మేడ్చల్ మున్సిపల్, మేడ్చల్ మండలం అందరం కలిసి నాయకులను కలిసి మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం జరిగింది. ఎన్నో ఏళ్ళ కాల మేడ్చల్కి మెట్రో రావడం మరి ఆయన అభినందనీయం. కాంగ్రెస్ పార్టీ మరి ఎప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటుంది. గతంలో కూడా ఆయన ఎంపీగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ వాదన చేయడం జరిగింది. ఏదేమైనా అధికారం రాగానే మేడ్చల్కు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఇది ఒక నిదర్శనం. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రానున్న రోజుల్లో కూడా మల్కాజ్గిరి పార్లమెంటు అభివృద్ధి చెందుతుందని చెప్పి కోరుకుంటూ ఈ ప్రకటన ద్వారా మేడ్చల్కు మహాదశ వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్.